చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక ఆల్సేవ్ లేకుండా అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అగో గద అన్నట్టు జనం నేత అంటే ఎట్లుంటారో అట్లుంటారు. చూసిరు కదా ఎట్లుందో నిజం ఎట్లా గెలుస్తుంది అనేది. అగో అందుకే ఇట్లా ఎప్పుడైనా జగనాలు ఉరుకులాడొద్దు అనేది. ఏమైంది నువ్వు ఉరుకులాడు ఓ అడ్డమైన కేసులు బాగా తాగుతాయి అనుకుంటారా? ముందుగా నాటి ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. ఇక ఇంతకంటే ఏం కావాలని చెప్పి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కావాలంటే చూడు ఒక్కపారి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకేసారి 3 కేసులల్లా ముందస్తు బెయిలు లభించిందుల్లా. మరి న్యాయం ఎటుంటే గటుదిక్కే గెలుస్తుంది కదా. ఎన్నుదుల కన్నా న్యాయమే గెలుస్తుంది. ఇక కక్ష సాధింపుతోటి పెట్టిన కేసులన్నీ ఎప్పటికో ఒకప్పటికి పోవాల్సిందే కదా. నుల్లా గాలిపంగ పార్టీ చేసిన చేతలు ఎట్లుంటాయో ఎరకనే కదా మీకు కూడా. లిక్కరు శాండ్ కేసులల్లా ముందస్తు బెయిలు మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగు రోడ్డు లిక్కరు శాండుల అక్రమాలు జరిగినాయని చంద్రబాబు మీద సిఐడి అక్రమ కేసులు బనాయించింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుకుంటా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఈ పిటిషన్ల విచారణ చేపట్టిన న్యాయస్థానము తీర్పు రిజర్వ్ చేసిందులా. చంద్రబాబుకు 3 కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుంటే ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఐఏఎస్ అధికారి నరేష్ కి కూడా ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. కేసు తప్పుడు కేసు అనేది మళ్ళీ నిరూపణ అయింది. ఒక రాజకీయ కక్షతోటి ప్రభుత్వం యొక్క కొంతమంది ఆఫీసర్లని మరి ఏదైతే పాముగా ఉపయోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లాగే కొల్లి రవీంద్ర గారి మీద, శ్రీనివాస్ గారి మీద ఏదైతే కేసు పెట్టారో, 1 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 2 లిక్కర్ కేసు, 3 శాండ్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి మన అందరికీ తెలుసు. ఇన్నర్ రింగ్ రోడ్ లేనే లేదు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటారు. అది చూసిరు కదా. మొత్తం మీద కక్షతోటి చేసిన పనులు కావా ఇవన్నీ. ఎన్నటికన్నా న్యాయం గెలుస్తుంది అన్నట్టే ఉన్నారు. న్యాయమే గెలిచింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అచ్చుడుతోని టీడీపీ శ్రేణులు ఇక సంబురాలలో మునిగిపోయినరులా. అక్రమ కేసులు ఎప్పటికీ నిలబడదని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చిండ్రు. కుట్రపూరితంగా చంద్రబాబును వేధించే ప్రయత్నం మస్తుగా చేసిర్రు. కానీ ఆఖరికత్తే న్యాయమే గెలిచింది. అన్యాయంగా చంద్రబాబుని స్కిల్ కేసులో జైల్లో పెట్టిరని, ఆఖరికత్తే గా కేసులో కూడా చంద్రబాబు బయటకు వచ్చిరని టీడీపీ నేతలు గుర్తు చేసిండ్రు. మొత్తానికైతే సంబరాలు అంబరాన్ని అంటున్నాయి అనుకోరాదుర్రి. ఇక మొత్తం పసుపుమయం అయిపోయింది అక్కడ. అయ్యా మరి మీదికెళ్ళి ముల్లో అంటే ఏడికెళ్ళి వస్తుంది ముల్లే. పోయిన సర్కారు ఎంత ఖర్చు పెట్టింది, ఎంత మిగిలింది, ఏముంది, ఏమి లేదు, మరి ఏ శాఖ నుంచి ఎందని పోయినాయి, ఏం సంగతి అనేది పూరాగా వివరాలు తీసుకురారి. ఆ వివరాలు తీసుకొస్తే ఇగురంతో అరుచుకొని మరి ముళ్ళు ఏమున్నది, ఎట్లా పంచాలి, ఓలోకి ఇవ్వాలి, ఏమేం చేయాలి, అలా లెక్క తీయాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు రివ్యూ కోసం ఎదురు చూస్తున్నది అనుకోరాదురి. అదే నుల్లా పైసల మీద బడ్జెట్ చెప్పాలి కదా. మరి పోయిన సర్కారు బడ్జెట్ ఏం ఖర్చు పెట్టింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎట్లా పెట్టింది, ఈ మొత్తం లెక్కలు తేలాలని చెప్పి అనుకొస్తున్నాడట కదా. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పరి అరుచుకుందాం రారి. ఇక శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనల మీద రివ్యూ చేసేందుకు రేవంత్ సర్కారు రెడీ అవుతున్నది. గత సర్కారు చేసిన ఖర్చు ఎంత, ఏడాది ఎంత బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారో పూర్తి వివరాలతోని రావాలని ఇక ఆయా శాఖలకు ఆదేశించిందిలా సర్కారు. ఇక పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు శాఖల వారీగా ప్రతిపాదనలతోని రావాలని అధికారులకు కూడా ఆదేశించిందిలా. ఇక పోయిన సర్కారు ఏ శాఖలకు ఎంత దాకా నిధులు కేటాయించింది, ఇక కేటాయించిన నిధులను ఇక పూర్తి స్థాయిలో ఖర్చు చేసినాయా లేదా అన్న ముచ్చట్లను క్లియర్ గా తెలిసేటట్లు బడ్జెట్ రూపకల్పన ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ అయినాయి. శాఖల వారీగా 6 గ్యారెంటీలను పరిగణనకు తీసుకొని నిధుల కేటాయింపు ఉండేటట్లు సిద్ధం చేయాలని ఆదేశాలలో తెలిపిందుల్లా. మొత్తం మీద ఇక ఇంకొరకు కేంద్ర సర్కారు బడ్జెట్ ను అనుసరించుకుంటా రాష్ట్ర సర్కారులు బడ్జెట్ ను తయారీ చేసుకుంటాయి అన్నట్టు. అయితే ఈసారి కేంద్ర సర్కారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. అయితే తెలంగాణలో సర్కారు కొత్తగా ఏర్పడుతోని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే 6 గ్యారెంటీల అమలుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నదిలా. అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కే రేవంత్ సర్కారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం వినబడుతున్నది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించిండ్రు. వచ్చే వారంలో బడ్జెట్ ప్రతిపాదనల మీద వరుస రివ్యూలు చేసే అవకాశం ఉన్నది. అంతే, మా నమ్మకం నువ్వే, మా భరోసా నువ్వే, మొత్తం మమ్మల్ని వడగొట్టేది నిలబెట్టేది అంతా నువ్వే, మమ్మల్ని దోసుకునేది నువ్వే అన్నట్టుగా పెట్టురు ఫ్లెక్సీలు. సరిపోతుంది. ఇక చూడు, ఇదివరకే పార్టీ ఆఫీసులకు బడులకు రంగులేసిన ఈ గాలిపంక పార్టీ రంగులు ఇక మళ్ళీ ఇప్పుడు ఏకంగా ఇక ఈ కిరాణా దుకాణాల కాడ ఈ డబ్బాల కాడ పోయి పోస్టర్లు వేస్తున్నారు. జగనన్నే దిక్కు, జగనన్ననే మొక్కు, జగనన్న లేకపోతే ఏమున్నది కిక్కు అని ఓ తీరుగా సైకోల్ లెక్క ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అనుకొచ్చారు అనుకో రాత్రి. ఆ షాపులు ఏమిటికే మాది పెడుతురు ఇట్లా అని చెప్పి అడిగితే వాళ్ళని కూడా బెదిరించారట. మరి
మొత్తం మీద ఇళ్ళ మీద కూడా రంగులేపిరి, అందరి ఇళ్ళకి రంగులేసి దానికి ఓన్లీ జగనన్న ఫోటో పెట్టుర్రి, ఆ జగనన్న ప్రదేశ్ చెయ్యిరి మొత్తం అంతా. ప్రతి ఊరికి జగనన్న పేరే ఉండేటట్టు చూసుకోరా, వెళ్ళిపోతుంది. గాలి పంక పార్టీ వ్యవహారం కాకపోతే ఏంది గాలి గాలి అని చెప్పి ఏపీ జనాలు ఏమో మొత్తుకుంటున్నారు. ఇలా కావాలంటే చూడుర్రి. గాలిబంక పాఠోళ్ళ నిర్వాకాలైతే తారస్థాయికే చేరుతున్నాయి. ఇలా ప్రచారాలు పాడైపోను, ఇష్టం లేదని మాట్లాడితే బెదిరించడే ఉన్నది. ఇలా చక్కదనం సావిట్లే పోను. ఇక ఇలా కథలు ఎట్లుంటాయి ఎరకనే కదా. భవనాలకు పార్టీ రంగులేసుడు, పుస్తకాలకి ఇలా పోటువలు దిద్దుడు, రంగులేసుడు గిట్నే ఉంటాయి కదా నువ్వులా. ఇక గట్లనే మళ్ళొకటి గాలిబంక పార్టీ నేతల ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరింది. గతంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి సర్కారు భవనాలకు పార్టీ రంగులతోనే నింపిన నేతలు ఎన్నికల సమయము దగ్గర పడుతోని కొత్తగా ఇంకొక అడుగు ముందటికేసిర్రు. ఇక మీరే చూడు ఎట్లున్నదో కథ. ఆగో చూసినారులా, నెల్లూరులా మస్తు ప్రాంతాలల్లా ఇక గిసొంటి దుకాణంల మీద మా నమ్మకం నువ్వే జగను అనే స్లోగన్స్ తోటి సైన్ బోర్డులు ఏర్పాటు చేసిర్రు. దుకాణదారులు ఎవరైనా అభ్యంతరం చెప్తే సరే అయితే తర్వాత ఏమన్నా జరిగితే మమ్మల్ని ఏమి అనొద్దని చెప్పి పరోక్షంగా బెదిరిస్తున్నారట చూసినారులా. దీంతో ఇష్టం లేకపోయినా కూడా బోర్డులు పెట్టేందుకు వ్యాపారులు అంగీకరిస్తున్నారు. ఇక నెల్లూరులోనే కాదు, ఉదయగిరిలో కూడా దుకాణాలకు గియ్యే బోర్డులు ఏర్పాటు చేసిర్రు. గాలిపంక పార్టీ అంటే ఇష్టం లేనోళ్ళు, సర్కారు పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నోళ్ళు తమ దుకాణాలకు రావడం మానేస్తున్నారని, దీంతో వ్యాపారం తగ్గిపోతున్నదని చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక గిట్లున్నది. ఇలా కచ్చలు పాడైపోను గింత అన్నాలం ఉంటుందా అనుల్లా. మొత్తానికైతే ఏపీ జనాలు దుమ్మెత్తిపోతున్నారు ఈ గాలిపంక పాటోళ్ళ తీరు మీద. మీరు బాగానే రాజీనామాలు చేస్తున్నారు కానీ మరి అసలు దొంగ ఎవరు దొరకాలి, పేపర్ లీకేజ్ ముచ్చట లెక్కెట్లా తేయాలని చెప్పి గవర్నర్ కూడా గట్టి పట్టుబట్టే కదా. ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమో మళ్ళీ మినహాయింపులు మళ్ళీ పెట్టుకోవాలన్నా కొత్తగా చైర్మన్లని ఇదంతా పనులు ఉన్నాయి కదా. మరి వాళ్ళ రాజీనామాలు తీసుకోకపోతే లెక్కెప్పుడు తెలుస్తుందిలా అని ఇటు సర్కారే బతలాడిందట. మొత్తం మీద అయితే ఆమోదించారు కానీ ఇక మరి అసలు దొంగ ఎవరు, ఎట్లా తేలాలి, ఎప్పుడు తేలాలి అనేది చూసేది ఉన్నది అనుకో రాదురి. మరి ఆయన తవదల పడ్డాక మళ్ళీ ఎవరిని అడుగుతాం ఏం సంగతి అనే లెక్క ఉంటుంది కదా. అగో ఆ ఈసార ప్రకారం సర్కార్ ఏమో ఇట్లా అంటున్నది, గవర్నర్ ఏమో అట్లా అంటున్నది. మొత్తం మీద అయితే మళ్ళీ కొత్త నియామకాలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళకు, పదవుల ఉత్సవాలు అనుకున్న వాళ్ళకి మటుకు బాగానే పండుగ లెక్క తయారైంది అనుకో రాదురి. ఇక వాళ్ళు తయారుగానే ఉంటారు కదా. అగో అదన్నట్టు ముచ్చట. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపినరులా. కొత్త సర్కారు ఏర్పడ్డాక డిసెంబర్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసే. ఇక గైనతో పాటు సభ్యులందరూ కూడా గాల పదవులకు రాజీనామా చేయంగా పేపర్ లీకేజీ దోషులు ఎవ్వలనేది తేలేదాకా రాజీనామాలను పెండింగ్ లో పెట్టినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపినాయి. అయితే జల్దీనే ఉద్యోగాల భర్తీ చేపడతామన్న రేవంత్ సార్ సర్కారుకు బోర్డు సభ్యుల రాజీనామా మస్తు ఇబ్బందిగా మారిందిలా. ఇక దీంతోని సర్కారు విజ్ఞప్తి మేరకు రాజీనామాలను ఆమోదించిరు గవర్నరు. దీంతోని కొత్త చైర్మన్ సభ్యులు నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేస్తే మరి ముందు అసలు దొంగలు తెలవాలి కదా. అప్పుడు ఎంత అన్నలం అయిపోయే, పేపర్ లీక్ అయ్యే, మొత్తం ప్యాకేజీలాయే. ఇక నడుమల ఏటి కాకుండా అయింది నిరుద్యోగులే కదా. ఇక గల బాధలు ఎవరు కదా ఏంది కథ అని చెప్పి మొత్తానికైతే ఈ తీరుగా ఆలోచన చేసిండ్రులా. ఇక సర్కారు విజ్ఞప్తి మేరకు రాజీనామాలకు ఆమోదించిర్రు గవర్నర్ తమిళసై మేడము. ఏగా మరి పోరగాళ్ళకు పండుగ సెలవులు ఇచ్చాక సంబరాలు ఏడ చేస్తుందిలా, వాళ్ళు అక్కనాయ మేము ఇక్కడనాయ అని ముందుగాలే చేసుకుని చూడరు. గిడ పొరగాళ్ళందరూ స్కూల్లో మంచిగా సాంప్రదాయ బట్టలు వేసుకొని ఇక వెనకుండలు నెయ్యి కుండలు అబ్బాబ్బా ఒక్క తీరు ఆటనా రేగుమండ్లు. ఇక పండుగ వాతావరణాన్ని మొత్తం ముందే తెచ్చిర్రు. మస్క చీకట్లలో తెల్లారగట్ల ఎట్లుంటుంది కథ. ఇక సంక్రాంతి పండుగ అంటే పాలు వంగిచ్చుడు దగ్గర నుంచి అరే ఏం కోలాహలం సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా భలే సరదాలు తెచ్చిందే తుమ్మెదా అని కూడా పోరగాళ్ళు ఆడుతున్న ఆటలు చూడరు. గమ్మతున్నది పండుగ. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా అనుకుంటా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయుల్లా. నియోజకవర్గ పరిధిలున్న వివిధ విద్యా సంస్థలల్లా నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. మంచు పోరల్లల్లా ఎర్రటి భోగి మంటలు నడుమ విద్యార్థులు సంబరాలను ఓరెత్తించిండ్రు. సాంప్రదాయ వేషాధరణలు, పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, కోడి పందాలు, సంక్రాంతికి తలమానికంగా నిలిచే ప్రభలు అసొంటి కార్యక్రమాలలో విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతోనున్నారు. ఇక డూడు బసవన్నలు, గంగిరెద్దు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినయుల్లా. విద్యార్థుల కేరింతల నడుమ సంక్రాంతి సంబరాలు అత్యంతం భక్తి శ్రద్ధలతో నిర్వహించిండ్రు. ఇక ప్రబల ఊరేగింపు సంబరము కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. ఇక మీరే చూడండి ఎట్లున్నదో కథ అంతా. వచ్చిన పాడైపోను కదరా. లోపలికి పోయినాక తినరాదనుకొని మింగినవా, లేకపోతే లోపల దాచిపెట్టుకుంటే ఇక ఏదో ఒక వంక చెప్పి బయట పడవచ్చా చేసిండో. కానీ గీడు చూడూరులా జైల్లో ఉన్నాడట ఖైదీ. మరి ఉన్నోడు ఊకుండాలా ఓ 2 మొలలు మింగినట.
మింగిండట, 2 పాల ప్యాకెట్లు మింగిండు. ఆ పాల ప్యాకెట్లలో కూడా గంజాయి ఉన్నదట. మరి గంజాయితో ఎంజాయ్ చేద్దామని మింగినవా, ఎట్టనుకొని మింగినవరా నాయన, నీ ముదరాష్టం అయిపోను. నీ అసంటోళ్ళు ఉండబట్టుకునే పోలీసు వాళ్ళకి పని లేకుండా నీ పాడైపోతే. మళ్ళీ ఈయన మొదటి గురించి 2 పోలీసు వాళ్ళు కావాలి ఉండాలి, దవాఖానలు కావాలి కాయాలి. ఇక డాక్టర్లు పనంతా మానుకొని కడుపునంతా కోసి చెక్ చేస్తే అసలు ఆ ప్యాకెట్లలో కూడా గంజాయి ఉన్నదని అనుమానం వస్తున్నదట. గిసొంటి తయారయ్యారు దొంగలు చూడరు ఖైదీలు. ఎట్లా అంటే ఇక మరి ఎటు కూడా లైఫ్ లేదనుకొని బయటకు వెళ్దామని అట్లా చేసిండా ఎట్టనో కానీ మొత్తం మీద అయితే మేకనమిలో ప్లాస్టిక్ కాగితాలు కూడా మింగిండట. ఏమిటికి నాయన అయ్యో ఏమనుకున్నాడేమో, పుష్కల నోట్లేసుకుంటే కడుపు నొప్పి లేకపోతే ఏమవుతుంది ఎప్పుడు గీసొంటి తిన్నాక. ఇక పట్నంలో ఉన్న చెంచల్ కూడా జైల్లో ఒక ఖైదీ చేసిన నిర్వాకము పోలీసు వాళ్ళను అటు డాక్టర్లను అందరినీ కూడా ఉరుకులు పరుగులు పెట్టించిందులా. కడుపు నొప్పితోటి బాధపడుకుంటా దవాఖానలో చేరిన ఖైదీ కడుపుల మేకులు గంజాయి పొట్లాను ఉన్నట్లు ఇక వైద్యులు గుర్తించిండ్రు. కడుపు నొప్పితోటి ఉన్న ఖైదీ ఎండి సోహెల్ ను చెంచల్ కూడా జైలు ఎక్స్పోర్ట్ పోలీసులు ఈ నెల 8న ఉస్మానియాలో ఏర్పించిర్రు. ఇక వైద్యులు ఎక్స్రే తీసి పరిశీలించంగా 2 మేకులు, రబ్బర్ మూతలు, 2 ప్యాకెట్లు కడుపులో ఉన్నట్లు గుర్తించిర్రు. నిన్న గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు ఎండోస్కోపీతోని విజయవంతంగా బయటకు తీసిర్రు. గవన్నీ ఎందుకు దీని పడైండో ఏమో మరి. ఇక ఖైదీ కడుపుల నుంచి తీసిన ప్యాకెట్లల్లా గంజాయి ఉందన్న అనుమానంతోని గవిటిని పరీక్షలకు పంపిర్రు. మొత్తం మీద చెంచల్గూడ జైలు రిమాండ్ ఖైదీ కడుపులో 2 ఇనుప మేకులు, అంతేకాకుండా ప్లాస్టిక్ మూతాలకు సంబంధించి అంతా కూడా కనుక్కోవడం జరిగింది. సో 8వ తారీఖు ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఇక్కడ వైద్యులు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కడుపులో ఏదో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో ఏమేమి మింగాడు, సో ఎందుకు మింగాడు, సో ఏ విధంగా ట్రీట్మెంట్ జరిగింది మొత్తం మాట్లాడికి ఆర్ఎం రఫీ ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్. చెప్పండి, అసలు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, అసలు కండిషన్ ఎట్లా ఉంది? పెయిన్ అబ్డామిన్తో రావడం జరిగింది. దానికి కావాల్సినటువంటి అన్ని ఇన్వెస్టిగేషన్ కూడా చేయించేసి మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వాళ్ళకు రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ అంటే 8వ తారీఖు అడ్మిట్ కావడం జరిగింది. 9వ తారీఖు అర్లీ ఇన్ ద మార్నింగ్ అప్పర్ గ్యాస్ట్రో ఎండోస్కోపీ చేయడం జరిగింది. దాని లోపల మొత్తం పెల్లెట్స్ అంటే ప్లాస్టిక్ వస్తువులు, తర్వాత ఐరన్ వస్తువులు ఇవన్నీ కూడా చుట్టల మాదిరిగా చుట్టి ప్లాస్టిక్ కవర్స్ మాదిరిగా చుట్టేసి ఉన్నాయి. అవన్నీ కూడా ఉండడం జరిగి వాళ్ళని తీయడం జరిగింది. గంజాయి కూడా ఉన్నదనే అనుమానం ఉన్నదట. మరి అంత పానం మీదకి తెచ్చుకున్న లెక్కలు ఎందుకో అర్థమే కాదు. గా మేకులు తినుడేంది, మూతలు తినుడేంది, గా ప్యాకెట్లు తినుడేంది, ఇలా సక్కదనం పాడైపోయి గిట్నే ఉంటాది. పుసుకనే ఏమన్నైతే ఇప్పుడు పానం పోయేదే కదా, ఏందో ఏమో పోన్రి. ఇక ముందుగానేమో తప్పులు మస్తుగా చెయ్యాలి. అవన్నిటిని కూడా కప్పిపుచ్చుకునే తందుకు మళ్ళీ గిట్లా పానాల మీదకి తెచ్చుకోవాలి. సక్కదనం పాడైపోను. రావాలే రూపాయకో చీర రావాలమ్మా, రూపాయకో చీర. ఏడ నడుచుకాక చెప్పులు మేము పోతాం అనుకునే రమలెక్కలు. అట్లా అనుకొని పోతేనే ఒక షాప్ అయిన ఈ బాధ వలిగింది. ఏమైంది ఎరికేనా? ఇక మరి షాప్ ఇనాగ్రేషనా లేకపోతే యానివర్సరీ అంటారు కదా, సంవత్సరం అవుతుంది కదా దుకాణం పెట్టి. దుకాణం సంవత్సరం అయింది కదా, ఆఫర్ పెడతా చాలా వెరైటీగా ఉంటుంది అనుకున్నాడు. ఏమో రూపాయకే చీర అని పెట్టినట్ట. రూపాయకే చీర అన్నాక ఊకుంటారు మన అమ్మలక్కలు. ఉరికినా అనుకోరాదు. మందకు మందే ఇక మందకు మందే పోతే వానికి ఏముంటుంది సందు. కొన్ని ఇచ్చినట్టు ఆఫర్ లేదని షట్టర్ గుంజపోయినట్టు. ఇంకేమున్నది, నువ్వు షట్టర్తో కూస్తావు తాత, ₹1 ఇవ్వాల్సిందేనా లోలి పెట్టిదు. ఇక ఆయన పోలీసు వాళ్ళు వచ్చి రంగంలోకి దిగినాక తాతనే ఇక తలంబరాలు వేస్తారా ఏం సంగతో. కానీ మొత్తానికైతే అబద్ధం చెప్పినావు. ఇట్లా ₹1 చీరని ఇవ్వకుండా పోతే ఎట్టా అని అమ్మలక్కలంతా గుంపు కలుపుకులో పోయిన వాళ్ళకైతే ఎక్కువ దుకాణం ముందల కావాలంటే చూడు ఖమ్మం భద్రాచలంలో ఎట్లయిందో. భద్రాచలం పట్నంలో ₹1 చీర అనుడుతోని ₹1 చీర కోసం మహిళలందరూ బారులు తీరిండ్రుల చీరల దుకాణం కాడికి. అంబేద్కర్ సెంటర్లున్న ఒక వస్త్ర దుకాణ యజమాని షాపు వార్షికోత్సవ సందర్భంగా ₹1కి చీరిస్తా అని ఎప్పుడుతోని పొద్దుగాలటి నుంచెల్లే ఇక దుకాణం ఎప్పుడు తెరుస్తారా అని చెప్పి ఎదురు చూసుకుంటా బారులు తీరిండ్రు. గత 2 రోజుల నుంచి చుట్టుపక్కల ఊర్లలో ₹1కే చీరిస్తామని ఆటోలలో ప్రచారం చేసుడుతోని చీరల కోసము మహిళలు దుకాణం కాడికి ఎగబడ్డారు అనుకోరాదుర్రి. ఆఖరికత్తే ఏమైంది ఇక చూడండి మీరే ఏమైందో. వచ్చామండి మేము, చీరలు ఇస్తామన్నారు, కోరికలు తీసుకుని డబ్బులు తీసుకొని కోరికలు ఇచ్చారు. మరి ఇంతవరకు లేవు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళండి అంటున్నారు. మరి ఎందుకండి ఇక నుంచి వచ్చినాం మేము, పొద్దుకు వచ్చాం. ఓటు పెట్టిన జనాలు అందరూ వచ్చేటప్పుడు 4 గిరవాటేసి మొత్తం జనం ఎగబడేటోళ్ళు నాకు. ₹1 కోసం మహిళలు ఒక్కలనొక్కలు నెత్తులు పట్టుకొని కొట్టుకున్నారు. భారీగా గదిలొచ్చిన మహిళలు ఒకటే త్యాప దుకాణంలో కచ్చుడుతోని ఇక బట్టల దుకాణ యజమాని అందరినీ బయటకు దోసి దుకాణాన్ని మూసేసిండు. ఇక దుకాణం మూసేసి తెరచుడు లేదని మహిళలు ఆందోళనకు దిగుడుతోని ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడ్డది. దీంతో పోలీసులు అక్కడికి ఏరుకొని ఇక బట్టల దుకాణ యజమానిని అదుపులకు తీసుకున్నారు. ఇంకా మస్తు మంది మహిళలు ₹1 చీర కోసం పగటిల్ దాకా కూడా దుకాణం కాడని నిరీక్షించి నిరాశతోటి వెనకకి వెళ్ళిపోయిండ్రు. ఇక ఇవన్నటి వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు దాకా మీ టీవీ5 ఇగుంటా.